హలో గాయ్స్. బీబీఎల్‌లో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్. హోమ్ గ్రౌండ్ ఫర్ సిడ్నీ సిక్సర్స్. ఆబ్వియస్లీ సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. కమింగ్ టు మ్యాచ్ ప్రివ్యూ, సిడ్నీ సిక్సర్స్ అండ్ మెల్బోర్న్ స్టార్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ చూసుకుంటే ఒక రకంగా అండ్ ఆల్మోస్ట్ సిడ్నీ సిక్సర్సే స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ టీమ్ బిల్డింగ్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా. లాస్ట్ 2 మ్యాచెస్‌లో సిడ్నీ సిక్సర్స్ మంచిగా ఆడి గెలిచింది. ఆల్మోస్ట్ కొంచెం లక్ కూడా ఫేవర్ చేసిందని చెప్పాలి. అండ్ మెల్బోర్న్ స్టార్స్ అయితే ఓన్లీ 1 ఆర్ 2 ప్లేయర్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ డ్రాప్ ఫర్ దెమ్. ఈ మ్యాచ్‌కి వచ్చేసరికి సిడ్నీ గ్రౌండ్‌లో అవుతుంది మ్యాచ్. ఓవరాల్‌గా బ్యాలెన్స్డ్ క్రికెటే ఉంటుంది. బట్ లాస్ట్ 4 మ్యాచెస్ చూసుకున్నట్లయితే మనకి అవుట్ ఆఫ్ 4లో 3 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మ్యాచెసే గెలిచాయి. ఎవరైతే టాస్ గెలుస్తారో నాకు తెలిసి నాకొచ్చే రిపోర్ట్స్ ప్రకారం, అనాలిసిస్ ప్రకారం టాస్ గెలిచిన టీం అయితే 110% బ్యాటింగ్ తీసుకుంటుంది. బికాస్ లాస్ట్ 4 మ్యాచెస్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేశాయి. ఒక 170, 180 ప్లస్ స్కోర్ పెట్టినట్టయితే వాళ్ళు వాళ్ళ టార్గెట్ని డిఫెండ్ చేసుకోగలరు. కమింగ్ టు స్ట్రెంగ్త్స్కి వచ్చినట్టయితే సిడ్నీ సిక్సర్స్ మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళ ఆల్రౌండర్స్ అండ్ వాళ్ళ బ్యాటింగ్. బౌలింగ్ కూడా బాగానే ఉంది. బ్యాటింగ్ వచ్చేసి చాలా కన్సిస్టెన్సీ ఉంది. ఓపెనర్స్ ఒక్కరు వాళ్ళు క్లిక్ అయితే ఎవ్రీ టైం కూడా టెండర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ కావడం అంటే కష్టం కదా. ఈసారి వాళ్ళు ఓపెనర్స్ క్లిక్ అవ్వాలని చూసుకుంటారు. బౌలింగ్ యాజ్ గుడ్ బాగానే ఉంది. వాళ్ళ కెప్టెన్ మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతున్నారు. కమింగ్ టు మెల్బోర్న్ స్టార్స్కి వచ్చేసరికి వాళ్ళు ఓన్లీ మైనస్ ఉన్నప్పుడు మాత్రమే రన్స్ ఫ్లో అనేది అవుతుంది. అదర్వైజ్ ఏ ప్లేయర్ కూడా మంచి హిట్టింగ్ చేయడం లేదు. బెండా కెట్ను తీసుకొచ్చారు. ఫస్ట్ మ్యాచ్కి వెళ్ళాడు. ఆయన కంటిన్యూ ఛాన్సెస్ ఇస్తే మాత్రం పక్కా మంచి ఫైర్ ఇన్నింగ్స్ ఆడతారు. శామ్ హార్పర్ కొంచెం బ్యాటింగ్ హిట్టింగ్ అనేది చేయాలి. బౌలింగ్ విషయానికి వచ్చినా కూడా మంచి పేసర్స్ అయితే లేడు. అలానే రన్స్ ఇస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. ఎవరైనా ఉస్మా మీరు ఉన్నాడు స్పిన్నర్లో, అతన్ని ఎవరితోటైనా రీప్లేస్ చేస్తే బాగుంటుంది మై పర్సనల్ ఒపీనియన్. ఓన్లీ మ్యాక్స్వెల్, స్టాయినిస్ మీద కాకుండా రిమైనింగ్ ప్లేయర్స్ కూడా ఎవరైనా మంచి కాంట్రిబ్యూట్ చేస్తే మెల్బోర్న్ స్టార్స్ అనేది పర్ఫెక్ట్ టీమ్. సో లాస్ట్ వాళ్ళు 3 మ్యాచెస్లో 3 లాసెస్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా కంబ్యాక్ ఇద్దాం అనుకుంటారు. ఓకేనా. ఈ మ్యాచ్లో ఆ సిడ్నీ సిక్సర్స్ కన్నా ఈ మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుకి లీగ్లో ముందుకు వెళ్ళడానికి కానీ, వాళ్ళ విన్నింగ్ ట్రాక్ కంటిన్యూ చేయడానికి కానీ, స్టార్ట్ కావడానికి కానీ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నాకు తెలిసి స్టాయినిస్, శామ్ హార్పర్తో ఓపెనింగ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సిడ్నీ సిక్సర్సే మెల్బోర్న్ స్టార్స్ పైన స్ట్రాంగ్ ఉంది. ఈ మ్యాచ్లో మన అనాలిసిస్ ప్రకారం టాస్ వచ్చేసి సిడ్నీ సిక్సర్స్ విన్ అవుతుంది అనుకున్నాం. మ్యాచ్ వచ్చేసి మెల్బోర్న్ స్టార్స్ విన్ అవుతుంది అనుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి, మనం 2 టీంల లాస్ట్ ప్లేయింగ్ 11 కూడా ఉన్నది. అండ్ ఆల్సో డ్రీమ్ 11 టీం కూడా ఇస్తున్నాం. ఇన్కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే ఛానల్లో ఇస్తాం. నా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్. నేను సపరేట్గా మీకు అట్లా కూడా టీమ్స్ ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలా మ్యాచ్ అనాలిసిస్ వస్తూనే ఉంటాయి. మీకు విన్నింగ్ రిపోర్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.